Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం జియో హాట్స్టార్లో రీసెంట్గా విడుదలైన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిసెస్ దేశ్ పాండే రివ్యూ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనందరి ఫేవరెట్ స్టార్ అయిన మాధురి దీక్షిత్ గారు ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పవర్ఫుల్ రోల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది, ఈ సిరీస్ మనల్ని ఎంతవరకు భయపెట్టింది అనేది మన స్టైల్లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అంతా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈషా దేశపాండే గతంలో 8 మందిని అత్యంత కిరాతకంగా చంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత దేశపాండే స్టైల్లోనే మరొకరు హత్యలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ కొత్త కిల్లర్ని పట్టుకోవడానికి పోలీసులకి మరెవరూ దొరక్క అసలైన కిల్లర్ అయిన దేశపాండే సహాయం అడుగుతారు. అయితే ఆమె పోలీసులకి ఒక కండిషన్ పెడుతుంది. తాను కేవలం ఒక పోలీస్ ఆఫీసర్తో మాత్రమే పనిచేస్తానని చెప్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ మరెవరో కాదు, ఆమెకి ఎప్పుడో దూరమైపోయిన తన కొడుకు తేజస్. తనని అసహించుకునే తన కొడుకుతోనే కలిసి ఆమె ఆ హంతకుడిని ఎలా పట్టుకుంది, అసలు ఆమె ఎందుకు సీరియల్ కిల్లర్గా మారింది అనేది ఈ 6 ఎపిసోడ్స్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి మాధురి దీక్షిత్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఎప్పుడూ నవ్వుతూ గ్లామరస్గా కనిపించే ఆమె ఇందులో మాత్రం చాలా సీరియస్గా ఇంటెన్స్గా కనిపించి నటించి మెప్పించారు. ఆమె కళల్లో ఉండే క్రూరత్వం కానీ, నవ్వుతున్నప్పుడు వచ్చే భయంకరమైన పవర్ఫుల్ నవ్వు కానీ చాలా బాగున్నాయి. ఇక ఒక కిల్లర్ని పట్టుకోవడానికి మరొక కిల్లర్ సహాయం తీసుకోవడం అనే పాయింట్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. తన తల్లి ఒక సీరియల్ కిల్లర్ అని తెలిసి అసహించుకునే కొడుకు, తన కొడుకు ప్రేమ కోసం పరితపించే తల్లి, వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. హంతకుడు ఎవరనేది రివీల్ చేసే ముందు వచ్చే కొన్ని సీన్లు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిరీస్ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్లు అయితే అవసరానికి మించి సాగదీశారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఒక ఫ్రెంచ్ సిరీస్ లా మెంటైన్ ఒక సిరీస్కి అఫీషియల్ రీమేక్గా తెరకెక్కించారు. సో క్రైమ్ థ్రిల్లర్స్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి హంతకుడు ఎవరన్నది కొన్ని ఎపిసోడ్ల తర్వాత చాలా ఈజీగా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఒరిజినల్ సిరీస్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సిరీస్లో కొత్తదనం ఏం కనిపించదు. ఇక కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా చాలా ప్లెయిన్గా ఉన్నాయి. డ్రామా ఎక్కువగా వర్కౌట్ అవ్వాల్సిన చోట నటన కొంచెం డల్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జైలు సెటప్ కానీ, ముంబై వీధులు కానీ విజువల్స్ పరంగా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. వెబ్ సిరీస్ మూడు తగ్గట్టుగా కెమెరా వర్క్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్కి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్లో ఇంకొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక డైరెక్టర్ నాగేష్ విషయానికి వస్తే తను తనదైన శైలిలో సిరీస్ని రియలిస్టిక్గా తీయడానికి చాలా వరకు ప్రయత్నించారు. అయితే థ్రిల్లర్కు ఉండాల్సిన స్పీడ్ ఇందులో కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మిసెస్ దేశపాండే సిరీస్ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. మీరు కనుక మాధురి దీక్షిత్ గారి నటనకి బాగా ఫ్యాన్స్ అయితే, అలాగే స్లోగా ఉన్నా పర్వాలేదు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అని బాగా ఇష్టపడేటట్టయితే ఈ వెబ్ సిరీస్ ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే భారీ ట్విస్ట్లు కానీ, ఫాస్ట్ స్క్రీన్ ప్లే కానీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంతవరకు నిరాశ పడతారు. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.